పవర్ 3 న్యూస్ కి స్వాగతం. వేములవాడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ ఆది శ్రీనివాస్ పై ప్రశంసల జల్లు. మీ మాజీ ఎమ్మెల్యేను కలవాలంటే ఆయన ఎప్పుడూ జర్మనీలోనే ఉంటాడు. మీరు గెలిపించుకున్న ఆది శ్రీనివాస్ నిత్యం మీలో ఒకటిగా మీ గ్రామాల్లో, మీ తండాల్లో, మీ పల్లెల్లో ప్రతిరోజు తిరుగుతున్నాడు. నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి వేములవాడ నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించిన ఫైల్స్ తో వస్తాడు. తన తపనంతా గెలిపించిన ప్రజల కోసమేనని కొనియాడారు. పట్నం వచ్చిందంటే పైగో ఇన్ని కాగితాలు పట్టుకొని వస్తాడు నా దగ్గరికి. మీ ఎమ్మెల్యేని చూస్తేనే నాకు భయం అవుతుంది, మళ్ళీ ఏం తెచ్చి కాగితం చేతిలో పెడతాడో, మళ్ళీ ఏం అడుగుతాడో అని. కానీ ఏదైనా ఎన్నడూ ఆయన ఏ పైరవికి రాలే, ఏ పని అడగలే, ఏ కాంట్రాక్ట్ అడగలే, ఏ బదిలీ అడగలే. ఈ వేములవాడ నియోజకవర్గానికి దాదాపుగా 35 ఏళ్ల నుంచి వివిధ హోదాలలో నేను పనిచేసిన, ఇండిపెండెంట్గా నిలబడ్డా, పార్టీ నుంచి నిలబడ్డా, నన్ను ఆశీర్వదించి హక్కుని చేర్చుకొని నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు. నాకు ఒక అవకాశం వచ్చింది, నా జన్మ ధన్యమవుతుంది. పనులు చేస్తే మీరు సహకరించాలి. నాకు పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నా ప్రాంతానికి ప్రాజెక్టులు ఇవ్వండి అని మీ ఆది శ్రీనివాస్ కాగితాలు తీసుకొచ్చి ఇచ్చి ప్రాజెక్టులు అన్నీ కూడా తెచ్చుకున్నాడు.